Next question number 26. In the question given below, there are two statements, 1 and 2. These statements may be either independent causes or may be effects of independent causes or common cause. One of these sentences may be effect of other statement. Read both the statements and decide which of the following answer choice correctly depicts the relations between the two sentences. First sentence చూసినట్టయితే beef and pork prices have increased because of additional demand from the consumer switching from chicken. అంటే బీఫ్ ఫోర్క్ ఏవైతే ఉంటుందో వాటి ప్రైసెస్ అని ఇంక్రీజ్ అయినాయి అంట. ఎందుకు అంటే కన్జ్యూమర్స్ అనేవాళ్ళు చికెన్ నుంచి వీటికి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సెకండ్ వన్ వచ్చేసరికి 152 కేసెస్ ఆఫ్ హ్యూమన్ ఇన్ఫెక్టెడ్ విత్ బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందంట. హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ద కంట్రీ విచ్ ఇంక్లూడ్స్ 10 deaths. టోటల్గా 152 కేసెస్ వచ్చినాయంట త్రూ బర్డ్ ఫ్లూ ద్వారా వచ్చినాయంట. ఇక్కడ ఈ రెండింటికి ఏమైనా లింకప్ చేయొచ్చు అంటే ఎస్ వీ కెన్ లింకప్. సో బర్డ్ ఫ్లూ అనేది త్రూ చికెన్ వస్తుంది. సో బర్డ్ ఫ్లూ వచ్చింది, దట్ 150 కేసెస్ కంట్రీ వైడ్గా వచ్చాయి కాబట్టి సో ఆటోమేటిక్గా ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు చికెన్ అనేది తీసుకోరు. సో దట్ దే కెన్ షిఫ్ట్ ఫ్రమ్ చికెన్ టు అదర్ మీట్. సో బీఫ్ కావచ్చు ఫోర్క్స్కి వెళ్తున్నారు. సో దట్ వాటి ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ దిస్ ఈస్ ది కాజ్. ఇది కారణం. కాజ్ అంటే నథింగ్ బట్ కాజ్. ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇండిపెండెంట్ అయితే కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ది కాజ్. దిస్ ఈజ్ కాజ్ అంటే దీన్ని కారణంగా చెప్పుకోవచ్చు. కారణం. సో దాని ఫలితం అంటే ఎఫెక్ట్. సో బర్డ్ ఫ్లూ వచ్చినందువల్ల షిఫ్ట్ అవుతున్నారు. సో దట్ ద ప్రైసెస్ ఫర్ ది బీఫ్ అండ్ పోర్క్ మే రైజ్. సో ఇది ఫలితం అవుతుంది. సో దట్ ఆన్సర్ ఆప్షన్ చూసుకుంటే స్టేట్మెంట్ 2 ఈజ్ ది కాజ్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. దట్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ B. Next question number 27. In the question given below, a few sentences are given depicting an issue or a problem. You have to assume everything in the statements to be true even if they are at variance from commonly known facts. And on the basis of the information given in the statements, answer the questions that follows. After the havoc caused by the recent coastal storm, experts expect a sea level to rise by more than 2.5 feet over the next decade, an increase that could put 8 lakh people home underwater in the event of another storm అంటున్నాడు. సో అక్కడ కోస్టల్కి సంబంధించి స్టామ్ అనేది వస్తే ఓకే. సో మనకి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, మనకి ఆ సీ లెవెల్ అనేది 2.5 మీటర్ కన్నా పెరిగే ఛాన్స్ అనేది ఉంది నెక్స్ట్ డికేడ్లో, ఒక 10 yearsలో. దట్ కుడ్ పుట్ 8 lakh పీపుల్ హోమ్ అండర్ వాటర్. సో 8 lakh హోమ్స్ అనేవి కూడా అన్నీ కూడా నీట మునుగుతాయని చెప్పి అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది మనం ఏం తీసుకోవాలనేది మనం చూడాలి. ఫస్ట్ చూడండి, స్ట్రక్చర్స్ దట్ వుడ్ అకామిడేట్ ఫ్లడ్ వుడ్స్ డ్యూరింగ్ ది స్టార్మ్స్ అండ్ ఎలివేటెడ్ బ్రిడ్జెస్ దట్ వుడ్ అలౌ పీపుల్ టు మూవ్ బిట్వీన్ బిల్డింగ్స్ ఈవెన్ వెన్ ద స్ట్రీట్స్ ఆర్ అండర్ షుడ్ బి బిల్డ్. ఏమంటున్నారంటే ఒకవేళ ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏవైతే హోమ్స్ అండర్ వాటర్లో ఉన్నా కూడా పర్లేదు, ఆ బ్రిడ్జెస్ అనేవి బిల్డ్ చేస్తే ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి మూవ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ అండర్ వాటర్లోకి వెళ్ళిపోయినా కూడా అంటున్నారు. ఎస్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ కోర్స్ ఆఫ్ యాక్షన్. మనకి 1 అనేది మనం కోర్స్ ఆఫ్ యాక్షన్గా తీసుకోవచ్చు. సెకండ్ వన్, బిల్డింగ్స్ షుడ్ స్టోర్ క్రిటికల్ ఎక్విప్మెంట్ ఆన్ ది రూఫ్ టాప్ సో దట్ ద లైట్ స్టే ఆన్ వెన్ వాటర్ ఫ్లడ్ ది బేస్మెంట్. సో బేస్మెంట్లో మనకు వాటర్ వచ్చేసినప్పుడు ఆ క్రిటికల్ ఎక్విప్మెంట్ ఏదైతే అవసరమైంటుందో నీడీ ఎక్విప్మెంట్ అదంతా కూడా రూఫ్ టాప్స్లో పెట్టినట్టయితే తర్వాత యూజ్ అవుతుంది అంటున్నారు. దిస్ కెన్ ఆల్సో బీ కోర్స్ ఆఫ్ యాక్షన్. బట్ రెండు కూడా ఒకేసారి తీసుకోలేము, అంటే బోత్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇది బ్రిడ్జెస్ అనేవి బిల్డ్ చేయడం, సో ఒక దగ్గర నుంచి ఒకదానికి మూవ్ అవ్వడం. రెండోది వచ్చేసరికి క్రిటికల్ ఎక్విప్మెంట్ అనేది రూఫ్ టాప్స్లో అంటే పై ఎత్తులో మనం వాటిని పెట్టుకోవడం అనేది కూడా మనం కోర్స్ ఆఫ్ యాక్షన్గా తీసుకోవచ్చు. సో దట్ బోత్ 1 and 2 కూడా మనం తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఆప్షన్ మనకి సి అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. Great teams are adapted at engaging in productive conflicts as a means of improving ideas, sparking innovation and mitigating the risk. ఏమంటున్నాడంటే టీమ్ ఎఫర్ట్ అనేది రకరకాల ప్రొడక్టివ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇంప్రూవింగ్ ఐడియాస్ కావచ్చు, ఇన్నోవేషన్కి సంబంధించిన ఐడియాస్ ఇవన్నీ కూడా
రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించడానికైతే యూజ్ అవుతాయి అంటున్నాడు. అన్ఫార్చునేట్లీ యువర్ టీమ్ మైట్ బీ వన్ ఆఫ్ మెనీ దట్ ఫోర్గోస్ ద బెనిఫిట్స్ ఆఫ్ హెల్తీ కాన్ఫ్లిక్ట్ బికాస్ దే ఆర్ అన్విల్లింగ్ ఆర్ అనేబుల్ టు డీల్ విత్ ది ఎమోషన్ దట్ కాన్ఫ్లిక్ట్ ఆఫెన్ ఎలిసిట్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ టీం అనేది మేబీ ఆ విధంగా ఎదుర్కోలేకపోవచ్చు. ఓకే, ఏదైతే సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయో సో వాటిని ఎదుర్కోలేకపోవచ్చు అని చెప్తున్నాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వీకెన్స్ ది ఆర్గ్యుమెంట్ దట్ గివెన్ ఇన్ ది పాసేజ్ అంటున్నాడు. సో ఇది మనకు ఒక స్టేట్మెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే దాన్ని డిస్కరేజ్ చేస్తూ అంటే దాన్ని వీకెన్ చేస్తూ ఏ స్టేట్మెంట్ అనేది ఇచ్చిందో మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి, ఎంబ్రేజింగ్ ఏ న్యూ మైండ్ సెట్, బిల్డింగ్ ఏ న్యూ స్కిల్ సెట్ అండ్ అడాప్టింగ్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ కెన్ గో ఏ లాంగ్ వే ఇన్ రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద టీమ్. సో మనకి ఏదైతే చెప్తున్నాడో దానికి స్ట్రాంగ్ చేస్తూనే ఇది కూడా చెప్తున్నాడు. ఎస్, టీమ్ బిల్డప్కి ఇవి కూడా మనకు అవసరము, సో ఇలాంటివి యూజ్ అవుతాయని చెప్తున్నాడు. సో ఇది మనకి స్ట్రాంగ్ అవుతుంది, బట్ దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. మనకి వీక్ చేసేది మన ఆన్సర్ అవుతుంది, సో ఇది కాదు. ఇట్స్ ఇర్రేషనల్ టు అవాయిడ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద టీమ్. ఎస్, ఇట్ ఈస్ ఇర్రేషనల్, సో ఇది కూడా మనకు కరెక్టే, ఇది వీకెన్ చేయట్లేదు. ఏ కాన్ఫ్లిక్ట్ విచ్ ఎవర్ టైప్ ఇట్ మే బి, సో ఏది ఏ రకమైనా కూడా రిజల్ట్స్ ఇన్ ఓవరాల్ ప్రొడక్టివిటీ డిక్లైన్. ప్రొడక్టివ్ అనేది డిక్లైన్ అవుతున్నాడు. డిక్లైన్ అవుదండి, ఇక్కడ మిటికేటింగ్ ద రిస్క్ అండ్ ఇంప్రూవింగ్ ద ఐడియాస్ అంటున్నాడు. ఇక్కడ ఇంప్రూవ్ అంటున్నాడు, ఇక్కడేమో డిక్లైనింగ్ అంటున్నాడు. సో దట్ దిస్ వీకెన్ ది గివెన్ స్టేట్మెంట్. సో అవర్ ఆన్సర్ విల్ బి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 to 31, ఇన్ఈక్వాలిటీ. సో ఇన్ఈక్వాలిటీ త్రూ బాక్స్ మెథడ్ మనం సాల్వ్ చేద్దాం. సో బాక్స్ మెథడ్ చూసుకుంటే వీ హ్యావ్ టు డ్రా ద బాక్స్ లైక్ దిస్. దిస్ విల్ బీ గ్రేటర్ దాన్ or equal to, less than or equal to, equal to. Okay, so asterisk means not greater than means less than or equal to, this is asterisk. Next, not smaller means greater than or equal to dollar, neither greater nor equal, so means less than is hash. Percentage means small kaadu equal kaadu, so small kaadu equal kaadu ante it must be greater than. Then at means neither greater nor smaller, so that it will be at. This is our box, so we will take box to the questions. So the box, through this we have to solve these three questions. So through box method ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, కంక్లూజన్ నెంబర్ 1 చూద్దాం. ఓ పర్సంటేజ్ టీ అంటే నో నీడ్ టు కన్వర్ట్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఇన్ డైరెక్ట్ ఇన్ఈక్వాలిటీ. డైరెక్ట్లీ we can see the conclusions. ఓ పర్సంటేజ్ టీ అంటే ఓ టు టీ రిలేషన్ కావాలన్నాడు, అంటే ఓ గ్రేటర్ దాన్ టీ కావాలి. సో ఓ ఈజ్ వేర్, దిస్ ఈజ్ ఓ అండ్ దిస్ ఈజ్ టీ. ఇన్ బిట్వీన్ ఓ అండ్ టీ వాట్ రిలేషన్ వీ కెన్ ఫామ్. సో ఓ నుంచి మనం ఎక్కడికి వెళ్ళొచ్చు, ఓ టు ఆర్ వెళ్ళొచ్చు, అలా ఛాన్స్ లేదు. ఓ టు ఎన్ వెళ్ళొచ్చు, ఓ టు ఎన్, ఆఫ్టర్ దట్ ఎన్ టు టీ వీ కెన్ గో. సో ఓ టు ఎన్ వెళ్ళాలంటే ఓ టు ఎన్, సో ఓ టు టీయే కదా మనకు కావాల్సింది, ఓ టు టీ ఓపెన్ కావాలి. సో ఓ టు ఎన్ మనం వెళ్ళొచ్చా, ఓ దగ్గర ఏముంది ఇక్కడ ఇలా ఉంటే ఓ దగ్గర క్లోజ్డ్ గేట్ ఉంది. సో ఓ దగ్గర క్లోజ్డ్ గేట్ ఉంటే మనకు కంపల్సరీగా మనకు పాత్ అనేది రాదు. సో దట్ దిస్ విల్ బి డెఫినెట్లీ ఫాల్స్. అంటే ఏం లేదు, ఓ గ్రేటర్ దాన్ టీ అనేది రావాలి. బట్ ఇక్కడ ఏముంది చూడండి, ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఓ అని ఉంది. సో ఓ దగ్గర ఏ గేట్ ఉంది, క్లోజ్డ్ గేట్ ఉంది, ఆటోమేటిక్గా మనకు పాత్ అనేది రాదు. పాత్ రాకపోతే కంక్లూజన్స్ విల్ నాట్ బి ఫామ్. సో డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్, ఇక్కడ ఎమ్ పర్సంటేజ్, ఎస్ ఎం పర్సంటేజ్, ఎస్ ఎం ఎక్కడుంది, దిస్ ఈజ్ ఎం, ఎస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్య ఓ అనేది ఇంటర్మీడియట్ టర్మ్. సో ఎం టు ఓ వెళ్ళాలి, ఓ టు ఎస్ రావాలి. సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, సో దట్ వీ కెన్ యూస్ దీస్ 3 సింబల్. ఈ 3 సింబల్స్ ఉండొచ్చు. మనకు కావాల్సింది ఏంటి, పర్సంటేజ్ మీన్స్ గ్రేటర్ దాన్, సో దట్ అట్లీస్ట్ 1% హ్యాస్ టు బి దేర్. పర్సంటేజ్ డాలర్ ఉండొచ్చు, డాలర్ ఉంది, పర్సంటేజ్ ఉంది, ఎస్. నెక్స్ట్ ఏముంది, డాలర్ ఉంది, పర్సంటేజ్ ఉంది. సో దట్ పాత్ ఈస్ దేర్ and symbol is also not satisfied, so that conclusion number 2 is true. Next, p hash a means p is less than a. No need to convert like this. For explaining purpose only I am writing this. Ante p to a na, a to p na, a to p. So a is where, a ekkadundo chudali manam ippudu. So this conclusion is definitely true. Next, a ekkadundi, ikkadundi. Next, p ekkadundi, ikkadundi. In between a and p manaki n anedi intermediate term. So a to n we have to go like this. ఈ 3 సింబల్స్ మనకు యూజ్ అవుతాయి, ఎందుకంటే రైట్ టు లెఫ్ట్ వస్తున్నాం. సో ఎట్ ఉంది, ఈక్వల్ ఉంది, సో దట్ వీ కెన్ రీప్లేస్ ఎన్ విత్ ఏ, ఎన్ ప్లేస్లో ఏ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏ దగ్గర నుంచి పీక్ వెళ్ళాలంటే త్రూ లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి, అంతే. ఈ 3 సింబల్స్ ఉండాలి. సో పర్సంటేజ్ ఉండొచ్చు, ఎట్ ఉండొచ్చు, సో దట్ వీఆర్ గెటింగ్ ద రిలేషన్. మనకి రిలేషన్ వస్తుందా, ఎస్ వీఆర్ గెటింగ్. ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ ఈక్వల్ ఉంది, సో దట్ వీఆర్ గెటింగ్ యాజ్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పీ, సో దట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ పీ మనకు వస్తుంది.
నథింగ్ బట్ పీ ఈజ్ లెస్ దాన్ ఏ. సో దట్ కంక్లూజన్ నెంబర్ 2 ఈజ్ ట్రూ. మన కంక్లూజన్ నెంబర్ 2 కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్ కంక్లూజన్ నెంబర్ 3 చూద్దాము. జీ టు ఎన్. సో జీ యాస్టిక్ అన్నాడు. యాస్టిక్ అంటే ఏంటి? ఎన్ టు జీ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో ఎన్ టు జీ, ఎన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. జీ ఇక్కడ ఉంది. సో ఎన్ టు ఓ వెళ్తే ఇక్కడ ఏముంది? ఎన్ దగ్గర ఓపెన్ గేట్ ఉంది. బట్ వీ నీడ్ వాట్? ఎన్ దగ్గర ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే నథింగ్ బట్ ఎన్ దగ్గర గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావాలి. అవునా? బట్ మనకేమొస్తుంది ఇక్కడ? ఎన్ గ్రేటర్ దాన్ ఓ అనేది వస్తుంది. ఓ నుంచి మనకి సంథింగ్ జీకి ఈ రిలేషన్ రావాలి. సో ఎన్ నుంచి ఓకి ఏ రిలేషన్ కావాలి? ఓపెన్ ఆర్ ఈక్వల్ టు. బట్ హియర్ వీఆర్ హ్యావింగ్ ఓపెన్. సో దట్ మనకి సింబల్ అనేది సాటిస్ఫై కాదు. సో దట్ దిస్ విల్ బి డెఫినెట్లీ ఫాల్స్. డైరెక్ట్గా వితౌట్ కన్వర్టింగ్ మీరు ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. సో ఆన్సర్స్ ఏంటి? ఓన్లీ 2 and 3 ఫాలోస్. ఓన్లీ 2 and 3, దట్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ ఈ. ఆన్సర్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఆర్ఎన్. ఆర్ యాస్టిక్ ఎన్ అంటే ఏంటి చూద్దాం. ఆర్ యాస్టిక్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఎన్ టు టీ, ఎన్ టు ఆర్ అనమాట. సో ఎన్ ఇది ఇక్కడ ఉంది, ఆరు మనకి ఇక్కడ ఉంది. సో ఎన్ టు ఓ, నెక్స్ట్ ఎన్ టు పి, పి టు ఎస్ లేదా ఎన్ టు ఆర్ కదా, ఎన్ టు ఎం, ఎన్ టు ఎం, ఎం టు ఆర్. సో ఎన్ టు ఎం వెళ్ళాలంటే వీ కెన్ టేక్ రైట్ టు లెఫ్ట్ వస్తున్నాం కదా, ఎన్ టు ఎమ్. సో ఈ 3 సింబల్స్ మాత్రమే ఉండాలి, పర్సంటేజ్ ఉండకూడదు. పర్సంటేజ్ ఉంది, సో దట్ ఇది మనకి ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, కే హ్యాష్ ఓ అన్నాడు. కే హ్యాష్ ఓ. సో హ్యాష్ అంటే ఏంటి? లెస్ దాన్. కే లెస్ దాన్ ఓ. ఓ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కే ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇంటర్మీడియట్ టర్మ్ ఏంటి? ఎన్. సో ఓ టు ఎన్, ఎన్ టు కే. ఓ టు ఎన్ వెళ్ళొచ్చా? ఎస్, వీ కెన్ గో. నెక్స్ట్ ఓ టు ఎన్, ఎన్ టు కే. ఎస్, వీ కెన్ గో. సో దట్ 2 ఈజ్ ట్రూ. సెకండ్ వన్. థర్డ్ వన్ చూడండి. ఓ డాలర్ ఎస్. ఓ డాలర్ ఎస్. సో ఓ డాలర్ ఎస్. ఓ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి ఇంటర్మీడియట్ టర్ము ఓ టు పి, పి టు ఎస్, ఎస్ టు టి. యా, ఓ టు పి, పి టు ఎస్, ఎస్ టు టి. సో ఓ టు టి వీ కెన్ గో. ఓ టు పి ఈక్వల్ ఉంది, సో దట్ వీ కెన్ రీప్లేస్ పి విత్ ఓ, సో దట్ దిస్ విల్ బి ఓ. ఓ టు ఎస్. ఓ టు ఎస్ అంటే డాలర్ ఉండొచ్చు, ఎస్, ఇట్ కెన్ బి దేర్. సో ఓ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. నెక్స్ట్ ఎస్ టు టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, సో దట్ ఓ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ విల్ బి ట్రూ. సో 2 and 3 ఫాలోస్. నెక్స్ట్ కంక్లూజన్ నెంబర్ 3. పి పర్సంటేజ్ బి. పి పర్సంటేజ్ బి అన్నాడు. పి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో పి టు ఎస్, ఎస్ టు బి చూసుకోవాలి. పి టు ఎస్ వీ కెన్ గో. నెక్స్ట్ ఎస్ టు బి, ఎస్ వీ కెన్ గో. ఎస్ వీ కెన్ గో. Dollar means open or equal percentage. Yes, it is also true. 2, 3, 4 follows. That is answer option C. Next question number 30. A percentage T. A ekkudundi, ikkudundi. T ikkudundi. Next so A to M, M to O, O to T. ఇలా వెళ్ళాలి. A to M హ్యాష్ ఉండొచ్చు. పర్సంటేజ్ అంటే ఓపెన్ కావాలి, ఎస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఎం టు ఓ, ఎస్ ఉండొచ్చు. ఓ పర్సంటేజ్, నెక్స్ట్ ఎట్, ఎస్ ఉండొచ్చు. సో దట్ కంక్లూజన్ నెంబర్ 1 ఫాలోస్. నెక్స్ట్ కంక్లూజన్ నెంబర్ 2 చూద్దాం. కంక్లూజన్ నెంబర్ 2, జీ ఎట్ ఎల్. జీ ఈక్వల్ టు ఎల్. నో, ఫాల్స్. వై? బికాస్ జీ ఇక్కడ ఉంది, ఎల్ ఇక్కడ ఉంది. ఇన్ బిట్వీన్ జీ టు ఎల్ అన్ని ఎట్లు ఉండాలి. ఇలా ఎట్ ఉంటేనే వీ విల్ గెట్ ద ఎట్ రిలేషన్. ఎట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్. ఆల్ ఆర్ ఈక్వల్ ఉంటేనే కంపల్సరీ వీ విల్ గెట్ అల్టిమేట్ రిజల్టెంట్ యాజ్ ఈక్వల్. సో దట్ మనకి ఇది డెఫినెట్లీగా ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ పర్సంటేజ్ ఎన్. ఐ పర్సంటేజ్ ఎన్. ఐ ఎక్కడుంది? ఇక్కడుంది. ఎన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎమ్ ఈజ్ ఇంటర్మీడియట్ టర్మ్. సో ఐ ఈక్వల్ టు ఎమ్ మీన్స్ ఐ ప్లేస్, ఎమ్ ప్లేస్లో ఐ పెట్టుకోవచ్చు. సో ఐ. నెక్స్ట్ ఎన్ ఇక్కడ ఉంది. ఐ డాలర్. మనకి ఐ టు ఎన్ పర్సంటేజ్ కావాలి, ఓపెన్. సో ఐ టు ఓ, ఎస్, ఓ టు ఎన్. సో ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఎస్ పర్సంటేజ్ ఐ. ఎస్ పర్సంటేజ్ ఐ. ఎస్ టు ఓ, ఓ టు ఐ. ఎస్, ఎస్ టు ఓ చూడండి. ఎస్ దగ్గర ఏముంది? పర్సంటేజ్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్. సో ఎస్ దగ్గర క్లోజ్డ్ గేట్ ఉంది. మనకి ఎస్ దగ్గర ఏం అడుగుతున్నాడు? ఓపెన్ గేట్ అడుగుతున్నాడు. ఓపెన్ గేట్ అడుగుతున్నాడు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. ఓన్లీ 1 and 3 ఫాలోస్. దట్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్
ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 to 34. RFTH SVGP HPQD GJWB FTKB. Question number 32. If all the letters of the words are arranged in alphabetical order from left to right, అన్నీ కూడా లెఫ్ట్ టు రైట్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసిన తర్వాత అండ్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ పర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ విల్ బి ద ఫోర్త్ ఇన్ ది డిక్షనరీ ఆర్డర్ అన్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే విచ్ వర్డ్ ఈజ్ ద ఫస్ట్ లెటర్ ఏమవుతుంది అప్పుడు ద లీస్ట్ లెటర్ అంటే A to Z ఏదైతే ఉంటుందో అది. సో ఫ్రమ్ దీస్ వి విల్ గెట్ ఎఫ్, ఇక్కడ G, హియర్ D, హియర్ B, this will be F. So first as per alphabetical order dictionary order raste first B, then D, then G, then F, then F, then G. So we need what? Fourth in the dictionary. 1 2 3 4 fourth ikkada ante manaki ikkada conflict vastundi between F. ఆ ఎఫ్లో కూడా ఏది ఫస్ట్ ఏది సెకండ్ చూసుకోవాలి. థర్డ్ వన్ చూడండి, ఫస్ట్ ఎఫ్ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ ఎఫ్ తర్వాత హెచ్ ఆర్ టి, హియర్ ఎఫ్ కే టి వి. సో చూడండి ఎఫ్ హెచ్ వచ్చిందంటే దిస్ ఈజ్ థర్డ్, దిస్ ఈజ్ ఫోర్. సో ఎఫ్కే టీవీ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎఫ్టీ కేవీ, ఎఫ్టీ కేవీ దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ ఈ, ఆన్సర్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. If the first and last letters of the word are changed to next alphabet, second and fourth letters of the word are changed to previous letter in the English alphabetical order, then how many words are having 2 or more vowels after rearrangement? So 1 and 3, 1 2 3 4, 1 and 3 ఏమో +1, 2 and 3 ఏమో -1 ఇలా చేయాలన్నమాట. సో చూద్దాం. సో 1 and 3 కదా, ఫస్ట్ 1 and 3 చూద్దాం. +1 కాబట్టి RSTU, నెక్స్ట్ STGH HIQR, నెక్స్ట్ HXGL, నెక్స్ట్ ఇవి చూద్దాం. 2 and 4, 2 and 4 అంటే F -1 E. నెక్స్ట్ no need to check it. Why? Because we need what? How many words are having 2 or more vowels? Here already we get 2 vowels, so no need to check after that. Next ఇక్కడ చూడండి, second letter V, weak -1 U, P -1 O. So here we are already getting 2 vowels. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ వీ గాట్ 1 vowel, ఎక్స్ట్రా 1 vowel వచ్చింది, సరిపోతుంది. P -1 O, yes we got, no need to check fourth letter, so we are getting. నెక్స్ట్ P O, నెక్స్ట్ D C వస్తుంది, HP O వస్తుంది. దిస్ ఈజ్ వాట్ H +1 HIQR. నెక్స్ట్ నెక్స్ట్ HX, ఇది కదా HX. J అంటే I, నెక్స్ట్ B అంటే -1 A. సో వీఆర్ గెటింగ్ 2 vowels, ఎస్. నెక్స్ట్ ఇయర్ వీఆర్ గెటింగ్ ఓన్లీ 2 కాన్సనెంట్. నెక్స్ట్ చూడండి T -1 S వస్తుంది. సో ఇంకోటి వచ్చిన మోర్ దాన్ 2 vowels రాదు, సో రావట్లా, ఓన్లీ 4. దట్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. Cat is 24, dog is 26. Then what is the value of which of the following word is the third highest? From this third highest ఏంటి అంటాడు, థర్డ్ హైయెస్ట్ ఏంటి అంటే దానికి లాజిక్ ఏమి ఇచ్చాడు, క్యాట్ అంటే 24, డాగ్ అంటే 26. దట్ మే బి ఏ లాజిక్. మనకి అక్కడ లాజిక్ కూడా ఇస్తున్నాడు, ఏంటి క్యాట్ అంటే 26, నెక్స్ట్ డాగ్ అంటే 20, క్యాట్ అంటే 24, డాగ్ అంటే 20. క్యాట్ అంటే 3 + 1 + 20, సో 21 24. నెక్స్ట్ డాగ్ అంటే 4 + 15 + 7, 7 + 4 11 + 15 26. అంటే నో నీడ్, మనకేంటి సమ్ ఆఫ్ ద లెటర్స్ మనం చూసుకోవాలి, ఓకేనా. సో సమ్ ఆఫ్ ద లెటర్స్ మనం చూసుకుంటే ఏది హైయెస్ట్ అంటున్నాడు. సో సమ్ ఆఫ్ ద లెటర్స్ చూద్దాము. RF TH SV GP HP QD
GJ WD WB. నెక్స్ట్ లాస్ట్ వన్ FT KB. FT KB. సో కౌంట్ చేస్తే ఏమవుతుంది, F అంటే ఎంత, F అంటే 6 ప్లస్ 20 ప్లస్ 11 ప్లస్ 22 33 53 ప్లస్ 6 59 వచ్చింది. నెక్స్ట్ RFTH. R అంటే 18, F అంటే 6 20 ప్లస్ 8. సో 28 ప్లస్ 18 28 ఇది 28, దెన్ దిస్ ఈజ్ 20 24 40 50 52. సో దిస్ ఈజ్ 52. నెక్స్ట్ SVGP. S అంటే 19, V అంటే 22, G అంటే 7, P అంటే 16. ఎంత అవుతుంది, 19 ప్లస్ 6 25 35 ప్లస్ 29 30 యాడ్ చేస్తే 65 64. ఇది 64 అవుతుంది. నెక్స్ట్ దిస్ విల్ బి 8 16, Q అంటే PQ 17, నెక్స్ట్ 4 20 30 సంథింగ్. ఇదైతే రాదు. మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది థర్డ్ హైయెస్ట్ కావాలి. థర్డ్ హైయెస్ట్లో కంపల్సరీ రాదు, బిలో 50 ఉంటుంది కాబట్టి థర్డ్ హైయెస్ట్ అయితే కాదు, ఎందుకంటే ఫస్ట్ హైయెస్ట్ అని తీసుకున్నా కూడా ఇదైతే కాదు. నెక్స్ట్ G7 J 10 W 23, నెక్స్ట్ B2 ఇది కూడా బిలో 40 ఉంది, సో ఇది కాదు. సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ విల్ బి 3. థర్డ్ హైయెస్ట్ ఈజ్ 52 అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది, RFTH, దట్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ B. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. The last letter of each words are taken and then arranged in reverse alphabetical order from left to right. Which of the following option will give us meaningful word అన్నాడు. లాస్ట్ లెటర్ ఆఫ్ ది వర్డ్స్ తీసుకోవాలి. లాస్ట్ లెటర్ ఆఫ్ ది వర్డ్ A, ఫ్రమ్ ఆప్షన్ A S D F E, A S D F E. ఆప్షన్ B E O L P D. సో బై యూజింగ్ మనం రివర్సల్ ఆల్ఫాబెటికల్ రాయాలంటే S F E D A. సో మీనింగ్ఫుల్ వర్డ్ కాదు. నెక్స్ట్ హియర్ P O L E D. సో రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. పోల్డ్ ఈజ్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్ కదా. సో బై యూజింగ్ ఆన్సర్ ఆప్షన్ B వీఆర్ గెటింగ్ ద మీనింగ్ఫుల్ వర్డ్. సో ఆన్సర్ ఆప్షన్ B. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 to 40. 7 persons were seated in a linear row facing north direction. The distance between two adjacent persons is increasing from left to right in the form of consecutive multiple of 5. It is known that the distance between two adjacent persons was not less than 15 అన్నాడు. So that we need to take 7 persons. 7 persons తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 persons. Not less than 15 అన్నాడు. It is known that the distance between two adjacent persons is not less than 15. అంటే it may be equal to 15 or greater than 15 and not more than 45. For example, if it is 15, then it is consecutive multiple of 5 ఉన్నది 20 25, నెక్స్ట్ 30 35 40. 45కి అబోవ్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ 20 25 30 35 40 45 అలా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 2 people were seated between V and R. The distance between P and S is 35, where P is to the left of S. P కి S కి మధ్య distance 35 అంట. So it may be P, it may be S. P is to the left of S. Next we can take other possibility that ఇంకో పాసిబిలిటీ కూడా తీసుకోవచ్చు. ఏంటది, ఎంత రావాలి, 35 కావదా, 35 కాబట్టి దిస్ మే బి ఎస్, దిస్ కెన్ బి పి. దిస్ మే బి ఎస్, దిస్ కెన్ బి పి. నెక్స్ట్ P is 20 meter to the next 2 persons between P and R, V and R. The distance between P and D is 35 meters, where P is to the left of S. Q is seated to the right of U. V is seated adjacent to S, and the distance is more than 20. So S కి adjacent అంట, S కి adjacent more than 20 అంట, more than 20 ఎవరు V. So V has to be immediate right of
S. Here also V is immediate right of S. Immediate right of S మనకి ఉండాలి. Immediate right of S is O. Next, V is seated adjacent to S and the distance between D is more than 20. R is seated second to the right of T and the distance between them is more than 50 but less than 80. So R is second to the right of T. T కి సెకండ్ టు ది రైట్ అంట. అసలు ఇక్కడ T సెకండ్ టు ది రైట్ అంటే అసలు ఛాన్సే లేదు. సో దట్ దిస్ పాసిబిలిటీ విల్ బి ఎలిమినేటెడ్. సో ఇన్ దిస్ పాసిబిలిటీ R is second to the right of T. So that it must be R, T, this must be R. So add cheste 75, it is less than 80 and more than 50. Okay. Next, Q is seated to the right of U, so that this will be U, this will be Q. This is our final arrangement. Next, after taking that, మనకి ఏమంటున్నాడు, after some time some of these people started moving in different directions. T is moved 10 meters in the north 10 meters వెళ్ళాడంటే ఎవరు T. సో 10 meters అంటే ఇక్కడ ఉన్నాడు కదా, 10 meters north మూవ్ అయ్యాడు. దెన్ certain distance in west direction to reach U and move 20 meters south. సో U రీచ్ అవ్వడానికి certain distance వెళ్ళి and 20 meters south వెళ్ళాడంట. సో 10 meters parallelly, then another 10 meters ఇక్కడ T వచ్చాడు. Next, S is moved 15 meters south, S is moved 15 meters south, 15 meters south. Then some distance in each direction to reach Q, Q వెళ్ళడానికి మూవ్ అయ్యాడు. సో ఇక్కడికి వచ్చాడు. దెన్ P is moved 20 meters, P is moved 20 meters. సో వేర్ ఈజ్ P? 20 meters north. 20 meters అంటే ఇది ఒక 10. దెన్ వీ హ్యావ్ టు టేక్ అనదర్ 10. సో ఐ am taking here. సో 20 meters వెళ్ళాడు. దెన్ టేక్ ఏ రైట్ అండ్ మూవ్ సమ్ డిస్టెన్స్ టు రీచ్ V. V వెళ్ళడానికి అంటే టువర్డ్స్ ది నార్త్ ఆఫ్ V వెళ్ళాడు. అండ్ దెన్ మూవ్ 10 సౌత్. 10 అంటే దిస్ ఈస్ 10, సో దట్ దిస్ ఈజ్ ఆల్సో ప్యారలల్లీ 10. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అరేంజ్మెంట్. వీ విల్ సీ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ ఫైనల్ అరేంజ్మెంట్. Question number 36. How many people are seated between U and Q before movement? U ki Q ki ఎంతమంది ఉన్నారు? 3 persons. That is answer option B. Answer option B. Next question number 37. What is the total distance travelled by S while moving? So S distance ఎంత? ఇది ఒక 15. నెక్స్ట్ అప్ టు Q వెళ్ళాడు కదా, సో ఇది 25, ఇది 35. ఎంత? 50, 60. 60 plus 30, 90. 90 plus 15, 105. That is answer option B. What is the total distance travelled by T moving? T మూవ్ అయ్యాడు. సో 10 ప్లస్ ఇది ఎంత డిస్టెన్స్? 30 ప్లస్ 25 ప్లస్ 30, 50, 50 ప్లస్ 75, ఇది ఒక 10, 85, 85 ప్లస్ 20, 105. సో 105, దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఆఫ్టర్ మూమెంట్? P ఎక్కడ వెళ్ళాడు? ఇక్కడ ఉన్నాడు P. దెన్ R ఇక్కడ ఉన్నాడు. సో P ఈజ్ విత్ రెస్పెక్ట్ R ఈజ్ నార్త్ వెస్ట్, దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ సి. Next question number 40. Who among the following is seated adjacent to T before any movement? T adjacent to V and Q unnaru. So V, Q, that is only 1 and 2. The answer option C. Next question number 41 to 43. Manaki the conditional coding. So first and last letters are consonant. Both are to be coded for the first consonant. If first element is vowel, then the last and last letter is consonant. Then their codes must be interchanged. If the vowel is immediately followed by odd digit, then vowel is coded as rupee symbol. If the third element is even digit, sixth element is prime digit, then the codes are to be interchanged. These are the conditions. So ఈ కండిషన్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు కోడ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ కాన్సోనెంట్, ఈ రెండు కూడా కాన్సోనెంట్స్. సో కోడ్స్ అనేవి ఫస్ట్ కాన్సోనెంట్ సంబంధించిన కోడ్ అనేది రాయాలి. ఫస్ట్ కాన్సోనెంట్ ఏంటి? క్యూ. క్యూ అంటే క్యాప్. సో ఇట్ మస్ట్ బి స్టార్ట్ విత్ క్యాప్, ఎండ్ విత్ క్యాప్. సో క్యాప్ కాబట్టి అన్నీ కూడా క్యాప్ ఉన్నాయి. సో ఆన్సర్ ఆప్షన్ డి ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఈ అంటే ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి? ఎలిమెంట్
ఫస్ట్ ఎలిమెంట్ లేదు. ఓవెల్ ఈజ్ ఫాలోడ్ బై ఆడ్ డిజిట్, ఓవెల్ ఆడ్ డిజిట్ అన్నాడు. సో ఓవెల్ ఆడ్ డిజిట్ ఎస్. దెన్ దేర్ ఓవెల్ ఈజ్ కోడెడ్ యాజ్ రూపీ సింబల్, రూపీ సింబల్గా మార్చాలి. ఏది ఏ. సో రూపీ సింబల్. నెక్స్ట్ 7 అంటే ఎంత? 7 అంటే ఇట్ ఈస్ డాలర్. 7 మీన్స్ నథింగ్ బట్ డాలర్. సో రూపీ డాలర్ క్యాప్, రూపీ డాలర్ క్యాప్ ఇక్కడ లేదు. సో బి ఎలిమినేటెడ్. రూపీ డాలర్ క్యాప్. సో ఆన్సర్ ఆప్షన్ 1, ఆన్సర్ ఆప్షన్ ఏ, సి, ఈ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఈ అంటే ఏంటి? ఎట్. సో ఎట్ ఉందా? ఎస్ ఉంది, ఎట్ ఉంది. నెక్స్ట్ డి అంటే హ్యాష్, హ్యాష్ ఉందా? హ్యాష్ లేదు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. బట్ దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. వై? బికాస్ నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది. సో హ్యాష్. నెక్స్ట్ 3 చూడండి, 3 ఓపెన్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ కూడా ఉంది. నెక్స్ట్ టీ అంటే పర్సంటేజ్, టీ అంటే పర్సంటేజ్. నెక్స్ట్ 2 అంటే మ్యూ. సో 2 అంటే మ్యూ. నెక్స్ట్ రూపీ సింబల్. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది మనకి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. సో దట్ ఇది కూడా ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఆప్షన్ ఈజ్ నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42. సో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఓవెల్, ఎస్ ఓవెల్. అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ కాన్సోనెంట్, ఎస్ దట్ ఈజ్ ఆల్సో కాన్సోనెంట్ అండ్ ఇంటర్చేంజ్డ్. సో ఎఫ్ సింబల్ ఏంటి? ఎఫ్ సింబల్ క్వశ్చన్ మార్క్. సో ఇట్ ఈజ్ స్టార్టెడ్ విత్ క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అవ్వాలి. ఎండ్ విత్ యూ. యూ మీన్స్ వాట్? యూ మీన్స్ క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇది క్వశ్చన్ మార్క్ కాబట్టి ఎలిమినేటెడ్. ఇది క్వశ్చన్ మార్క్ ఓపెన్ బ్రాకెట్, క్వశ్చన్ మార్క్ ఓపెన్ బ్రాకెట్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్. సో ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఓవెల్ ఈజ్ ఫాలోడ్ బై ద ఓవెల్ ఈజ్ ఫాలోడ్ బై odd digit. Vowel is followed by odd digit. Then the vowel is coded as rupee. So vowel ఏంటి? A. సో ఇది రూపీ అవుతుంది. సో హియర్ రూపీ, రూపీ, రూపీ. నెక్స్ట్ 9 అంటే నెక్స్ట్ ఈ కూడా ఉంది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో రూపీ. వై? బికాజ్ ఫాలోడ్ బై 7 ఆడ్ డిజిట్. సో రూపీ. దెన్ హియర్ రూపీ ఉంది, ఇక్కడ కూడా రూపీ ఉంది. 9 అంటే ఎక్స్క్లమేటరీ. నెక్స్ట్ జీ అంటే జీ మీన్స్ కాపీరైట్. 6 means ohm, 7 means dollar. So question mark rupee, exclamatory, copyright, ohm, rupee, dollar, open bracket. Question mark dollar, exclamatory, copyright ఉంది ఇక్కడ, ఇక్కడ copyright లేదు, exclamatory వచ్చింది మధ్యలో. సో దట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. 43 ఏంటి? ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ ఆర్ కాన్సోనెంట్స్. ఫస్ట్ కాన్సోనెంట్ సంబంధించిన కోడ్ అనేది రావాలి. సో జీ మీన్స్ వాట్? copyright. So start with copyright, end with copyright, start with copyright, end with copyright. So copyright, copyright. Next ఓవెల్ ఆడ్ నెంబర్తో మనకి ఫాలో చేయబడలేదు. సో ఎఫ్కి కోడ్ ఏంటి? ఎఫ్కి కోడు క్వశ్చన్ మార్క్. F4కి కోడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లేదు. సో ఎలిమినేటెడ్. హియర్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ నాట్ దేర్. 4 మీన్స్ నో. బట్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్ డిజిట్, ఎస్ ఈవెన్ డిజిట్. అండ్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ప్రైమ్ డిజిట్. సిక్స్త్ ఎలిమెంట్ 1 2 3 4 5 6 ప్రైమ్ డిజిట్. దెన్ ద కోడ్స్ ఆర్ ఇంటర్చేంజ్ చేయాలి. అంటే 2కి కోడ్ ఏంటి? 2కి కోడ్ మ్యూ. సో మ్యూ అనేది ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ 4కి కోడ్ ఏంటి? 4కి కోడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఉండాలి. ఏ అంటే యాస్టిక్. నెక్స్ట్ ఈ అంటే ఏంటి? ఈ అంటే ఎట్. నెక్స్ట్ 6 అంటే ఓమ్. ఇలా. సో కాపీరైట్ క్వశ్చన్ మార్క్ మ్యూ ఎట్ లేదు ఇక్కడ, రూపీ సింబల్ ఉంది, ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ కాపీరైట్ క్వశ్చన్ మార్క్ మ్యూ ఎట్ ఓమ్, యాస్ట్రిక్ ఇక్కడ ఉంది. సో ఎలిమినేటెడ్. ఓమ్ తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. If in 5 8 6 3 2 7 9 1 4 if each digit at odd place is decreased by 1 అన్నాడు. 5 8 6 3 2 7 9 1 4 ఆడ్ ప్లేస్ అన్నాడు. ఆడ్ ప్లేసెస్ అనేవి ఇవి. అది డిక్రీజ్డ్ బై 1 అంటే 4 5 1 8 3. సిమిలర్లీ ఈచ్ డిజిట్ at even place is increased by 1. సో 9 4 8 2. How many such digits are there in the number thus formed which have as many digits in the number as they have between them in arranged in both descending and ascending order? అంటే ఏం లేదు, చూడండి మనకి పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ లాగా చూడండి. అసెండింగ్ ఆర్డర్లో చూస్తే 2 3 1 పెయిర్, 5 6 7 8 1 పెయిర్, 9 తర్వాత రాదు, 4 5 6 7 8 నో. నెక్స్ట్ 8 1 2 3 4 5 4 5 4 5. So this is 1, this is 2, this is 3. We are having 3 pairs. That is answer option B.
Next question number 45 to 46 syllogisms. Only few test. So some test is book, some test is not book, some books are allied, all allied is a fruit. Conclusion number 1 చూడండి. Conclusion number 1 is some fruit are test. Fruit ki test ki we are not having any relation. So false. All fruit can never be books. All fruits can never be books. It is false. It is false. అన్ని ఫ్రూట్స్ కెన్ నెవర్ బి బుక్స్ అన్నాడు. నో, ఇట్ కెన్ బి బుక్స్. సమ్ ఫ్రూట్స్ ఆర్ టెస్ట్ అన్నాడు, అది కూడా మనకు ఫాల్స్ అవుతుంది. సో నైదర్ 1 or 2, దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ ఈ. ఆన్సర్ ఆప్షన్ మనకి ఈ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. Only few armies are peonies. So some armies are peonies. Some armies are not peonies. No peony is lucky. No plant is lucky. No plant. This is plant, not peony. Plant. Conclusion number 1 students. Some armies are definitely not peonies. Some armies are not definitely peonies. So yes, from statement 1 itself we are having some armies are peonies, some armies are not peonies. So it is definitely true from the statement 1 itself. Some statement number 2. Some armies are definitely not lucky. Some armies are there in peony. No peony is lucky. So that we can say some armies which is interacted with the peony is not lucky. So this is also true. Both 1 and 2 follows answer option E. Next question number 45. Next 46 completed. Next question number 47 to 50. There are 8 persons sitting around a square table such that one person sitting at each corner while other one person is sitting at each edge. Some are facing inwards while some are facing outwards. If 2 persons are facing the same direction means if one is facing inside, other person has to face inside, vice versa. If 2 persons are facing opposite direction means that if one person facing inside, then other person has to face outside. మనకి అది నోట్గా ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు టేక్ అ స్క్వేర్. మనం స్క్వేర్ తీసుకోవాలి. 8 persons 1 2 3 4 5 6 7 8 persons ఉన్నారు. W is sitting second to the right of H. Second to the right of H is W and they face opposite directions. అంటే if H is facing inside, W has to face outside. For example, I am taking H is facing as outside, inside. So H ఇక్కడ ఉంటే W is the second to the right of H. First right, second right is W. W has to face outside. Then T is sitting immediate left of D and they are facing same direction. T is immediate left of D. T is immediate left of D, facing same direction. So these 2 persons has to face same direction. M is neighbor of W. M is neighbor of W. So M can be here or M can be here. So it can be M or we can take other possibility here. So this can be M or this can be M. These are the 2 possibilities. Next, M and B are facing towards the same direction. M equal to B అంటే same direction అన్నమాట. M and this is M. So M equal to B. M is sitting second to the left of A. M is sitting second to the left of A means we can take A here or here. V is sitting at the corner, V is at one of the corner. The immediate neighbors of B facing same direction but opposite to B. A is not neighbor of H, so A cannot be here, so that it must be A. If it is A, then A cannot be here, then this is also not A, so that it must be A. Then M is sitting second to the left of A, so that A has to face inside, first left, second left is M. Here A has to face inside, first left, second left is M. Next, A is not neighbor of H. Neither T nor D are neighbors of A. A కి నైబర్ కాకూడదంట. TD. సో TD ఇక్కడ రాకూడదు అంటే TD ప్లేసెస్ మనకి అడ్జసెంట్ ప్లేసెస్ కావాలి. సో ఇక్కడ రాదు అంటే ఇది అలోన్ ప్లేస్, దిస్ ఈజ్ ఆల్సో అలోన్ ప్లేస్. సో దట్ ద కాంబినేషన్ ఆఫ్ TD కెన్ నాట్ బి అప్లైస్ హియర్. ఇక్కడ మనకి అప్లై కాదు కాబట్టి ఇది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ దిస్ కేస్ TD ఇక్కడ రాదు. TD కెన్ నాట్ బి హియర్. సో TD అనేది మనకి ఇక్కడ రాదు. సో వీ కెన్ టేక్ TD లైక్ హియర్. TD కాంబినేషన్ ఇలా తీసుకోవచ్చు. బోత్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నెక్స్ట్, B is not sitting opposite to H or D. H కి D కి B కాదంట, ఆపోజిట్. సో దిస్ ఈజ్ నాట్ B, సో ఇట్ విల్ బి B. ఇది మనకి B అవుతుంది. నెక్స్ట్, ద వన్ సిట్టింగ్ టు ది ఇమిడియట్ రైట్ ఆఫ్ A ఈజ్ ఫేసింగ్ ఇన్వర్డ్స్. సో దిస్ పర్సన్ హ్యాస్ టు ఫేస్ ఇన్సైడ్. ఈ పర్సన్ మనకి ఇన్సైడ్ ఫేస్ చేయాలి.
Next, next, V is sitting at the corner, so that this person must face, this must be V, this must be V. Next, ఇంకేమున్నాయి, W is second to the right of H and they face opposite direction. T is sitting immediate left of D and they face same directions. M is neighbor of W, M and B face same directions. M is sitting second to the left of A, V is sitting at the corner, immediate neighbors of B facing same direction, but opposite direction that of B. A is not neighbor of H, and neither T nor D are immediate neighbors of A. Okay, B is not sitting opposite to H or D. Next, one person sitting between immediate right of, one person is immediate right of A. T is sitting immediate left of D, they face same direction. So, TD. Okay, B is not next, not sitting opposite to H, H కి ఆపోజిట్ కాదు, అండ్ నెక్స్ట్ టు D, Dకి నెక్స్ట్ ఉండకూడదు, Dకి నెక్స్ట్ ఉండకూడదు అంటే మనకి ఇలా ఉండకూడదు, ఇట్ కెన్ బి D, ఇట్ విల్ బి T. సో నెక్స్ట్, సో ఇవి ఎలా ఉండాలి, ఇమీడియట్ లెఫ్ట్ ఆపోజిట్ ఉండాలి. సో డీకి లెఫ్ట్లో టీ రావాలి, డీకి లెఫ్ట్లో టీ అండి, అండ్ ఆల్సో టీ అండ్ డి ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్, బట్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ బీ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్, వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్ కదా. సో దిస్ ఈజ్ ఇన్సైడ్, దిస్ ఈజ్ అవుట్ సైడ్, ఇది సాటిస్ఫై కావట్లా, అంటే మనం తీసుకోవాల్సింది బీ కెన్ నాట్ బి హియర్, బీ ఇక్కడ కాదు, సో దట్ దిస్ మస్ట్ బి బి. సో ఇక్కడ మనం టీడీ కాంబినేషన్ తీసుకోవాలి, టీడీ కాంబినేషన్. So D cannot be neighbor of B, so that it will be T, it will be D. D is facing inside, so that this person is facing inside. These two persons are facing inside, same direction, but opposite that of B, so that B is facing outside. M has to face same side as B, so outside. This is our final arrangement. We will see the questions based on this final arrangement. Question number 47, who is sitting immediate right of V? V ki immediate right evaru? V ki immediate right is B, that is answer option D. How many persons are sitting between H and T when counted to the left of H? H ki left lo H ki, T ki. One person is there, that is answer option B. Which of the following person is sitting at the edge and facing inwards? Edge andali, edge ante nothing but in middle and facing inward. So A is there and D is there, A D. So A D lo manaki A undi, next to none of these undi, kabatti A we can take, answer option B. Next, question number 50, which of the following is true? V is opposite to H, V is opposite to H and they are facing opposite? No, they are facing same direction, so false. A is sitting opposite to D, yes correct, and they are facing same direction, yes correct. Next, W is sitting second to the right of V, V is second to the right to W, no. V is second to the right of V, no kada, second to the left kada, so false. Only 2 follows, only 2, that is answer option A. These are the total 50 questions in this paper. Thank you.